పిట్టపోరు పిల్లి తీరుస్తా అని రొట్టెత్తుకపోయింది అన్న కథ యాదుకుంది కదా. ఆగో సేమ్ పెద్దపల్లి కూరగాయల మార్కెట్ల గసొంటి ముచ్చట్నే అయిందట. హోల్సేల్గా కూరగాయలు అమ్మేటోళ్ళు, రీటైల్గా అంగట్ల కూరగాయలు అమ్మేటోళ్ళకు నడుమ పుట్టిన జగడంతో పబ్లిక్ వారం రోజులకు సరిపడా ఫ్రీ కూరగాయలు వచ్చినాయట. ఎట్లనో అరుసుకొని మనం కూడా కొన్ని తెచ్చుకుందామా. ఉద్ధరిస్తామంటేనే ఊర్లు కొంటామంటారా? ఇక ఫ్రీగా కూరగాయలు వస్తున్నాయంటే ఊకుంటారు. దొరికిన కాడికి బరకపోడు అన్నట్టు కూరగాయలను ఇత్తుకు లేకుండా ఎట్లా బరకపోతురా చూడు రే. అబ్బా మిరపకాయలు, అబ్బబ్బా బిన్నీసు, ఓహో వంకాయలు, అగ్గగ్గు అలసందకాయలని ఆపక్షణ తోటి ఒక్కొక్కరు ఎట్లా ఉరుకులాడుతున్నారమ్మా. జర్ర గట్టిగున్నోళ్ళు అయితే సమరోత్సాహంతో మందిని చీల్చుకుంటా పోయి దొరికిన కాడికి కాల్చుకుంటారు. ఇక బక్కపల్సగా ఉన్నోళ్ళు అద్దకిలా దొరికిన చాలు పూటకొస్తాయని పురుసతుగా పోయి తెచ్చుకుంటారు. అవో ఈ లెవెల్లో చూడు రీ, బుట్ట పట్టుకునే గుట్టగుట్టు ఉరుకుతురు కదా. ఎంత కష్టపడి కొన్నట్టే దంచకపోతురు సిపాయిలు. ఏంది ఫ్రీ కూరగాయల లొల్లి అంటే పెద్దపల్లి కూరగాయల మార్కెట్ల కొన్నొద్దుల సంధి హోల్సేల్ అమ్మేటోళ్లకు రీటైల్గా అమ్మేటోళ్ళకు పంచాయతీ మోపైందట. ఇక హోల్సేల్ వాళ్ళు ఏమో డైరెక్ట్ గా కూరగాయలను అర్ధ కిలా అనుకుంటా కస్టమర్లకు అమ్ముతారట. మరి మీరే హోల్సేల్ గా అమ్మి రీటైల్ గా అమ్మితే మీ తాను కొనుకపోయి దుకాణాలలో కూరగాయలు అమ్ముకుంటున్న మేమేం కావాలని రీటైల్ వాళ్ళు లొల్లి మోపు చేసిరట. అమ్మితే మీరన్నా అమ్మాలి, లేదంటే మేమన్నా అమ్మాలి, ఆదివారం దాకా మార్కెట్ కుల్ల పెట్టేదే లేదని జిద్దుకు పోయి అంగడి బంద్ చేసి కూరగాయలను కుప్పల కొద్ది పోసిరిగా. కూరగాయలు అమ్ముతలం ఇష్టమున్న కాడికి తీసుకపోరని చెప్పే వరకు ఇక కొనుక్కొని పోయిన వాళ్ళంతా లడ్డు కావాలని ఆయన అన్నట్టే నలుసుకపోయారు మంచిగా. దందన్నప్పుడు అందరూ కట్టుబాటు పెట్టుకొని చేసుకోవాలి, కానీ ఇట్లా పంచాయతీలు పెట్టుకొని దందా చేసుకుంటే ఎవరికి ఏం పాయిది ఉండదు. అట్టిగా పంతాలకు పోకుండా పరిష్కారం చూసుకోరే అన్నలు. హోల్సేల్ వాళ్ళు ఉన్నప్పుడు హోల్సేల్గా అమ్ము అంటే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వింటలేరు. అందు గురించి మేము బంద్ పెట్టినాము. దాని గురించి మా దగ్గర కూరగాయలు బాగా మిగిలిపోయినాయి, వేస్ట్ చేయొద్దని చెప్పి ప్రజలందరికీ పంచుతున్నాము.